బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. మూవింగ్ ఆన్. పులి ఎక్కడ వేటాడుతోందా లేతే తోడు కోసం వెతుకుతోందా? ఆదిలాబాద్ అడవుల్లో మ్యానేటర్ ఏం చేస్తోంది? దీనిపై లేటెస్ట్ బ్రేకింగ్ చూద్దాం. కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లాలో ఆపరేషన్ మ్యానేటర్ కి సంబంధించిన బ్రేకింగ్ ఇది. నజ్రుల్ నగర్ లో పులి దాడితోటి కాగజ్ నగర్ కారిడార్ లో హై అలర్ట్ కంటిన్యూ అవుతోంది. 15 గ్రామాల్లో కొనసాగుతోంది టైగర్ సర్చ్ ఆపరేషన్. 15 బృందాలు 90 మంది సిబ్బందితోటి తనిఖీలు చేస్తున్నారు. 30కి పైగా ట్రాప్ కెమెరాలు, ఒక డ్రోన్ కెమెరాతోటి టైగర్ని ట్రాక్ చేస్తారు. పులి సంచారంతో 15 గ్రామాల్లో 144 సెక్షన్ అమలవుతోంది. పులి మరోసారి దాడి చేసే ప్రమాదం ఉందని హెచ్చరికలున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం గురించి అధికారులు చెప్తున్నారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. కాగజ్నగర్ కారిడార్లో పులి భయం. నిన్న జరిగిన దాడి ఘటనతో అటవీ శాఖ అలర్ట్ అయింది. గ్రామస్తుల్లో కూడా ఓ భయానకమైన వాతావరణం క్రియేట్ అవుతున్న నేపథ్యంలో వాళ్లకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరగకపోవడంతో ఇప్పటికే 144 సెక్షన్ను అమలు చేశారు. దాదాపుగా 15 గ్రామాల్లో గ్రామస్తులు బయటకు రాకుండా ఎక్కడికక్కడ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అటవీ శాఖ పరిధిలో పూర్తిగా డ్రోన్ల సహాయంతో టైగర్కు సంబంధించిన సర్చ్ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము, డబ్బు చాటింపు కూడా చేస్తున్నాము. మళ్ళీ వాళ్ళకి క్లియర్గా చెప్పండి ఏంటంటే మార్నింగ్ 80% 8 వరకు 9 వరకు చేనులోకి వెళ్ళకూడదు. ఇంకా వీలైతే 2 డేస్ వరకు ఎటువంటి వ్యవసాయ కార్యక్రమాలు కానీ ఎటువంటి పత్తి చేయడం కానీ చేయకూడదు అని కూడా క్లియర్గా చెప్తున్నాము వాళ్ళందరికీ. ఎందుకంటే ఒక 2-3 డేస్ అయితే దాని మూమెంట్ అనేది మనకి ఇంకా క్లియర్గా అవగాహన వస్తుంది. సో దాన్ని బట్టి మనము తదుపరి చర్యలు మనం తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకు చెప్పడం జరుగుతుంది ఏ డైరెక్షన్ ఉంది పులి అని వాళ్ళకి. అందుకోసం కొత్త టైగర్ కాబట్టి దాని మూమెంట్ మనకు ఇంకా క్లియర్గా అవగాహన లేదు కాబట్టి వాటి గురించి పూర్తిగా తిరుగుతున్నాము. మన వాచర్స్ 5 టీమ్స్ 6 టీమ్స్ మొత్తం ఇక్కడ ఈస్గాన్ పరిధిలో ఒకటే టైగర్ ఉందండి ప్రజెంట్ ఈ ఏరియాలో. ఇది కూడా క్రాస్ అయిందా మరి ఎక్కడ ఉంది అనేది మొత్తం టోటల్ కంప్లీట్గా మానిటరింగ్ చేసి అప్పుడు మీకు తెలియజేయడం జరుగుతుంది. ఫారెస్ట్ వాళ్ళకు కూడా సమాచారం లేదు, ఇటు వచ్చిందా రాలేదనేది కూడా తెలియదు. కానీ స్థానికులు ఇస్తున్న సమాచారం ప్రకారమే ట్రాక్ చేస్తున్నారని చెప్తున్నారు. మరోవైపు పొలాలకు వెళ్ళొద్దని చెప్తున్నారు. ఇది సీజన్, పత్తి సీజన్ కావడంతో రైతుల్లో ఆవేదన ఉంది. పొలంలో పండిన పత్తిని మొత్తం తీసి మార్కెట్కు తరలించాల్సిన సమయం. కానీ పులి భయంతో ఎక్కడికక్కడ పంట అంతా పొలాల్లోనే చేనుల్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరో 10-15 రోజులు ఇదే భయం కంటిన్యూ అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఏం చేయాలని గోడు వెళ్ళబోసుకుంటున్నారు స్థానికులు. ఆ పులిని ఈ ప్రాంతం నుంచి తరిమేయాలన్న డిమాండ్ అయితే వ్యక్తమవుతుంది. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.